భారతదేశం కర్మభూమి, యోగభూమి, తపోభూమి, సత్యభూమి, ధర్మభూమి అంటాం. అంటే ఎన్ని పర్యాయాలు చెప్పుకున్నా కూడా పర్యాయ పదాలు తక్కువే అనిపిస్తుంది. అటువంటి కర్మభూమిలో పుట్టినటువంటి మనం హిందూ మతంలో అతి పవిత్రమైనటువంటి, అతి సనాతనమైనటువంటి, సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనం ఎంత అదృష్టవంతులుగానో భావించాలి. మనం జన్మజన్మల పుణ్యం ఉంటేనే మనం ఈ సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పుట్టడం జరుగుతుంది. మనకి హిందూ ధర్మంలో పురాణాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు, వేదవ్యాసులచే రచించబడినటువంటి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇట్లాగా రామాయణ, భారత భాగవతాలు, ఇలా అతి పవిత్రమైనటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి మనకి. ఈ గ్రంథాల అనుసారంతో మనం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన జీవన విధానం అన్నీ కూడా దానిలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదాల్లో, పురాణాల్లో మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనం ధర్మబద్ధంగా బ్రతుకుతాం, ఎలా బ్రతికితే మనకు ముక్తి పొందుతాం, ఎలా బ్రతికితే మన జీవనం ధన్యమవుతుంది, మన పుట్టినందుకు మానవ జన్మ ధన్యమవుతుందని శాస్త్రీయంగా గ్రంథాల్లో రచించబడి మనకి తెలపడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆచార వ్యవహారాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి మన హిందూ ధర్మంలో, మన సనాతన హిందూ ధర్మంలో ఆచార వ్యవహారాలు అంటే ఆచారము దేశకాలమాన పరిస్థితులను ఆచరించి దానికి తగ్గట్టుగా ఆచరించడమే ఆచారము అంటాం మనం. అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ దేశకాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యవహారాలని, వాటిని వంట పట్టించుకుని మనం ప్రవర్తించడమే ఆచారము, వ్యవహారము అంటాం. ఆచార వ్యవహారములు అంటారు. అలా ప్రవర్తించడం, అలా నడుచుకోవడం, అలా మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీనిలో మనకి సంవత్సరానికి ఉత్తరాయణం, దక్షిణాయనం అంటాం. ఉత్తరాయణం అంటే పితృదేవతలది, దక్షిణాయనం అంటే దేవతలది. ఈ దక్షిణాయనం అంతా కూడా పండుగల పరంపర. పండుగలు ప్రతిరోజు ఒక పండగే మనకి. అంత గొప్పటి హిందూ ధర్మం అది. ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక శుభకార్యము. అంటే తొలి ఏకాదశితో మొదలై ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి అంటాం మనం. దాన్ని శయన ఏకాదశి అని కూడా అంటాం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పాలసముద్రంలో యోగనిద్రలోకి వెళ్ళేటువంటి అతి పవిత్రమైనటువంటి రోజు ఈ ఆషాఢ ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటాం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉపవాసం అతి ముఖ్యమైనది. దీనిలో ఈ ఏకాదశి తిథిలో మనం ఆచరించాల్సింది అతి ముఖ్యమైనటువంటిది ఉపవాసము. ఉపవాసము చేస్తే ఏకాదశి అంతా శుష్కోపవాసం ఉండి ద్వాదశి రోజున పారాయణం చేస్తాం. ఇది మన హిందూ ధర్మం. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి రోజున కటిక ఉపవాసం ఉండాలి అనేది ఒక ధర్మం ఉంది. ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది ఇది. ఈ ప్రతి ఏకాదశికి కూడా ఇలాగే ఉంటే అతి పుణ్యం మనకి. అంటే మన పాపాలన్నీ కూడా ఆ మహావిష్ణువు పటాపంచలు చేస్తారు అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరిస్తూ, ఇది కేవలం ఆరోగ్యవంతులకు మాత్రమేనండి. అనారోగ్యవంతులకి, వృద్ధులకి, పిల్లలకి నియమాలు లేవు. అంటే వృద్ధులు ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని అనుసరించలేరు కాబట్టి, ఆచరించలేరు కాబట్టి వాళ్ళకి నియమాలు లేవు. ఒక నామస్మరణతో, భజనతో చాలు. భజన చేసినా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ, ఓం నమో నారాయణాయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని లక్షల సార్లు జపం చేస్తే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటూ విష్ణు గాయత్రి చేస్తూ, విష్ణు సహస్రనామాలు చేస్తూ, భగవద్గీత పారాయణం చేస్తూ, ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఆ ఏకాదశి అంతా కూడా మనం గడిపి ద్వాదశి రోజున పారాయణం చేసి చక్కని బ్రాహ్మణునికి భోజనం పెట్టి మనం పారణ చేస్తే అఖండ పుణ్యం అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందున ఈ తొలి ఏకాదశి అంతకంటే పవిత్రమైనటువంటి రోజు. అంటే పండుగలు ప్రారంభమయ్యే రోజు తొలి ఏకాదశి. మనకి ఇక
ఇక నుంచి ఈ వరుస పండుగలు మొదలవుతాయి. ఈ తొలి ఏకాదశితో మొదలుపెట్టి ఆషాఢ మాసంలో మొదలైనటువంటి ఈ తొలి ఏకాదశి, శ్రావణ మాసం అంతా పండుగలే, భాద్రపద మాసం అంతా వినాయక చవితి, ఆశ్వీజ మాసం దసరాలు, కార్తీకమంతా మనకు తెలిసిందే, కార్తీక మాసం అంతా శివయ్యది, ప్రతిరోజు పండగే కార్తీక మాసం. మార్గశిరం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన నెల. అట్లాగే పుష్యమాసం, ప్రతిరోజు పండగే. ఈ 6 నెలలు కూడా మహాపండుగ మనకి హిందూ ధర్మంలో, హిందువులకి అందరికీ చక్కని శాస్త్రబద్ధంగా అందరూ కూడా ఈ పండుగలన్నీ చేసుకుంటున్నాం మనం. ఈ పండుగల పరంపర కొనసాగుతూ ఉంటుంది. తర్వాత 4 నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి అంటాం. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి నుంచి, యోగనిద్ర నుంచి మేలుకుంటారు అనేది మన ప్రగాఢ విశ్వాసం. ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. ఎంతో కఠినమైనటువంటి ఆ దీక్షని చక్కగా విజయవంతంగా నడిపిస్తారు సాధువులు, మహాపురుషులు, పీఠాధిపతులు, యోగులు. దీన్ని పరమభక్తులైనటువంటి వారు కూడా ఆచరించవచ్చు. మన జీవన విధానం, మన ఆరోగ్యం బాగుంటుంది, మన జీవన విధానం బాగుంటుంది, అఖండ పుణ్యం సంపాదించుకోవచ్చు. అటువంటి అతి పవిత్రమైనటువంటి ఏకాదశులు మనకి 24 ఏకాదశులు ఉన్నాయి సంవత్సరానికి. 24 ఏకాదశులు కూడా పవిత్రమైనవే. అందున అతి ముఖ్యమైనవి ఈ తొలి ఏకాదశి. అతి ముఖ్యమైన ఏకాదశులు ఉన్నాయి. వాటిని నిరంతరం మనం విష్ణు సహస్రనామంతో పఠనం చేస్తూ, గానం చేస్తూ, మననం చేస్తూ ఉంటే మన జన్మధన్యం. కాబట్టి భక్తిని పెంచుకుందాం, అఖండ పుణ్యాన్ని పొందుదాం.